లేదా చెప్పారు కదా పార్టీ పోరాటం అది. ఆగండి, జల కమిషన్ ఏమన్నా మార్చుద్దా? తర్వాత టెక్నికల్ అంశాలు క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం పంచాలనేది ఏమైనా సూత్రం మారుద్దా? అంటే ఈ ఇష్యూస్ మీద ప్రజలను సమీకరించడాన్ని నేను వ్యతిరేకిస్తా. ఏ పార్టీ సమీకరించినా జనాన్ని సమీకరించి జనాలను ఎక్కువ పెట్టడం ఎందుకు? ఇప్పుడు మీకు నీళ్లు ఎక్కువ కావాలని నీళ్లు ఆంధ్ర వాళ్ళకు ఒప్పజెప్పొద్దని బీఆర్ఎస్ అంటుంది. మీరు ఒప్పజెప్పి మళ్ళీ అదే విమర్శ చేస్తారు ఏందని కాంగ్రెస్ అంటుంది. మొత్తం మీద 68% క్యాచ్మెంట్ ఏరియా అంటే 68.5% మనకు వాటా రావాలి, కనీసం 50%కి ఇద్దరు అంగీకరించి తీర్మానం చేశారు. కాబట్టి వీటి మీద ఇప్పుడు ఇద్దరు అసెంబ్లీలో హరీష్ రావు రేవంత్ రెడ్డి సహకరించుకొని 50%కి తీర్మానం చేశారు. మళ్ళీ జనాన్ని సమీకరించి కొట్లాట పెట్టడం ఎందుకు? జనాన్ని సమీకరించడం అంటే ఏమిటి దాని అర్థం? పాలిటిక్స్. రేపు రేవంత్ రెడ్డి ఒక 3 లక్షల మంత్రులు పెడతారు అంటే ఈ జనాన్ని చూసి ఏం చేయాలి? ట్రిబ్యునల్ మారుద్దా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మారుద్దా? లేకపోతే జల కమిషన్ యొక్క నిర్ణయాలు మారుతాయా? ఇప్పటివరకు జరిగినటువంటి 10 years నుంచి జరిగినటువంటి మినిట్స్ కాపీ ఏమైనా మారుతాయా? ఇవేమీ మారవు. అదే అసెంబ్లీలో చర్చ చేస్తే, అదే కేసీఆర్ అసెంబ్లీ నుండి చర్చ చేస్తే, అదే రేవంత్ రెడ్డి మేడిగడ్డ దగ్గర కాకుండా అసెంబ్లీలో చర్చ చేస్తే ప్రజలకు ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం. కానీ బయట సభలలో ఇప్పుడు కేసీఆర్ సభలో మాట్లాడండి, దానికి స్టాట్యూటరీ వాల్యూ ఏముంది? అసెంబ్లీలో మాట్లాడితే రికార్డ్ అయింది, బయట మాట్లాడితే ప్రతిపక్ష నేత కానీ ప్రజలకే ఆన్సర్ కదా, ప్రజల దగ్గరికి పోయి చెప్పుకోవాలి కదా. తర్వాత ఇప్పుడు ప్రజలను సమీకరించుకుంటే పోటీపడి ప్రజలను సమీకరించుకుంటే దాని అర్థం ఏంటి? రేపు కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రజలను సమీకరిస్తే కరెక్ట్ అయినప్పుడు రేపు కాంగ్రెస్ కూడా ప్రజలను సమీకరిస్తే కరెక్ట్ అయితేగా. మరి అది కరెక్ట్ అయినప్పుడు ఇవన్నీ ఎటుపోతాయి? ఇవన్నీ మారుతాయా? ఇప్పుడు రావాల్సిన మారుతాయా? వీటన్నిటికన్నా 50%కి అంగీకరించదే అది కరెక్ట్, అది ఉపయోగపడుతుంది. రేపు కేంద్రం మీద లేదా మరి ఇతర రాష్ట్రాల మీద ఒత్తిడి తేవడానికి అది ఉపయోగపడుతుంది. అందరూ రాజకీయ పార్టీలందరూ 50% కోరుతున్నారు, ఆలోచించాలండి. గోస్లా గారు, మీరు కేఆర్ఎంబి ఇష్యూ కోసం నలుగురులో మీటింగ్ పెట్టారు, జనాల దగ్గరికి వెళ్ళారు, మీ పార్టీ గురించి చెప్పిన ప్రయత్నం చేశారు. గతంలో టీఆర్ఎస్ ఎందుకు పుట్టింది, ఎట్లా కొట్టాడని చెప్పారు. కానీ అధికారంపై 50 రోజులు కాకముందే మిమ్మల్ని పుల్లా వెంటాడతాం, వేటాడతాం, తర్వాత మిమ్మల్ని నిద్రపోనివ్వం, మీ గుండెలో నిద్రపోతాం, రా చూసుకుందాం, ఇలాంటి వార్నింగ్స్ ఇవ్వచ్చా కేసీఆర్ గారు? అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ప్రజలకు పనిచేయడానికి అంతమంది కంటే ముందు మాటలు కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. మీరు 5 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించండి, మేము సహకరిస్తాం, మేము ప్రజలు మీకు ఆశీర్వదించినారు, మేము కూడా ఆశీర్వదిస్తున్నాం, మీతో ఉంటామని చెప్పినాం స్పష్టంగా. అదేవిధంగా హౌస్లో ఇప్పుడు సత్యం గారు చెప్తున్నారు. సత్యం గారు ఏమంటున్నారు అంటే మీటింగ్ పెడితే ఏమైతే అంటారు, తెలంగాణ ఉద్యమం మీటింగ్ల ద్వారానే సార్ ప్రజలు ఒత్తిడి చేసింది. సత్యం గారు నేను రన్నింగ్ కామెంట్ ఒప్పుకోను సార్, వినండి సార్ రన్నింగ్ కామెంట్ వద్దండి ప్లీజ్, మీరు పెద్దలు గౌరవిస్తున్నారు. హౌస్లో మేము మా ప్రతిపక్ష నాయకుడు రాయకున్నా మా పార్టీ వాయిస్ ఎవరైతే మా హరీష్ రావు గారు వినిపించారు కాబట్టి బడ్జెట్ సెషన్లో ఈ 50%కు యాక్సెప్ట్ అయ్యింది. అది మా ప్రతిపక్ష మా పోరాటం. అది విన్నారా? మేము వినండి కాసేపు వినండి. మీరు రన్నింగ్ మాటలు మాట్లాడద్దు, మీరు రన్నింగ్ కామెంట్ చేయట్లేదు, మాట్లాడు రన్నింగ్ కామెంట్ చేస్తే నేను కూడా అంత అద్భుతంగా చేస్తాను. నేను మాట్లాడేటప్పుడు నేను అదే మాట్లాడతాను. నేనేమంటున్నా, మేము అసెంబ్లీలో మా పాత్ర మేము పోషించి ఏదైతే తీసుకొచ్చినామో దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఈరోజు ప్రజలలోకి వెళ్ళినాం, ఏదైతే ప్రాంతం నష్టపోతుందో ఆ నష్టపోయిన ప్రాంతం కోసం ప్రజల కోసం మేము అండగా ఉంటాం, మరో పోరాటం చేస్తామని మేము పిలుపునిచ్చాం. తప్పేముంది దాంట్లో? మాది కొత్త కాదు కదా మాకు పోరాటం చేయడము, వాళ్ళు పోరాటం చేయకపోవచ్చు కానీ మేము మా పార్టీ పుట్టిందే పోరాటం. కాబట్టి ఊరికే మనం పట్టగాల్సి మీదేస్తాం. మా పాత్ర మేము 5 సంవత్సరాలు అద్భుతంగా మేము ప్రజల వైపు ఏం చేయాలో అది చేస్తాం. ఈ రోజు వరకు ఒక సత్యం గారికి పెద్దలు చెప్తున్నా, ఈ రోజు వరకు అండి రైతు బంధు మేము ఇట్లా నారు పోయాక ముందే పడేదండి, ఇప్పటి వరకు పడలే, 2 ఎకరాలుగా పడ్డది, నాది 5 ఎకరాలు ఉంది, నాకు ఇంకా రాలే. కాబట్టి మేమేమంటున్నాం, రైతు బంధు వేయమంటున్నాం, కరెంటు పోతుంది కరెంటు ఇయ్యమంటున్నాం, పింఛన్లు పర్లేదు పింఛన్లు ఇయ్యమంటున్నాం. మీరు ఇయ్యపోతే ఇయ్యమని చెప్పండి. మీరు చెప్పారు కదా 15,000 ఇస్తాం ఎకరం అన్నారు కదా, అదే మాట గుర్తు చేస్తున్నాం. మా మేనిఫెస్టో గుర్తు చేస్తలేం సార్, కాంగ్రెస్ మేనిఫెస్టోనే గుర్తు చేస్తున్నాం. అది మా బాధ్యత, అంతకంటే మించి ఏం లేదు మాది.
ప్రజలకు నష్టం జరిగినప్పుడు మీరు మేము పోరాటం మేడి చేస్తాం. గడ్డకు- అంతకంటే మేమేం చేస్తాం? మీరు మేడి ప్రతిపక్షంలో కేసీఆర్ ప్రజల పక్షాన ఉండే పోరాటం చేస్తామే తప్పడమే మా బాధ్యత. ఒక్క నిమిషం. అంతే తప్పించి వేరేది ఏం లేదు. హౌస్లో అంతే, బయట అంతే. దట్ ఇస్ మై లైన్. ఒక్క నిమిషం, మీరు మేడిగడకు ఇవాళ బురద చల్లేందుకు మాత్రమే వెళ్ళారు. నిజంగా నాణ్యత లోపం ఉంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు, రిపేర్ ఉంటే రిపేర్లు అవుతాయి. ఎందుకంటే అది రిపేరు మరమ్మతులు ఇవన్నీ సహజం. మీరు కేవలం కేసీఆర్ ఫ్యామిలీని, కేసీఆర్ సర్కార్ను, గతంలోని కేసీఆర్ సర్కార్ను బ్లేమ్ చేసేందుకు మాత్రం వెళ్ళారన్నది వారు ఓపెన్గా చెప్పినారు. స్పష్టంగా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ఈ ప్రభుత్వ విధానాన్ని అర్థం చేసుకోవాలండి. కాంగ్రెస్ పార్టీ యాజ్ ఏ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మేము మా మేనిఫెస్టోలో పెట్టాము. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిని చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మీరు అధికారంలో రాకముందే అవినీతి ఎట్లా అదే తెలియదు? కదా చెప్పి మేము చెప్పడం కాగ్ రిపోర్ట్ చెప్పిందండి. మీరు చెప్పడం, నువ్వు చెప్పడం కాదు, ఇది మీరు చెప్పడం కాదు. కాగ్ రిపోర్ట్ చెప్పింది. కాగ్ ఎవరు ఆధ్వర్యంలో ఉంటుందండి? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తారండి? వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక డిజైన్ లేదు, ఓ ఎక్స్క్లూజన్ లేదు, ప్లాన్ లేదు, ఇదంతా కూడా కరప్షన్ గా మారిందని ఈ కాగ్ రిపోర్ట్ చెప్పింది. సో ఆదాన్ని మేము చెప్తున్నాం, ఇవాళ అదే చెప్తున్నాం. దాని మీద ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలియజేయవలసిన అవసరం, బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ. అందుకే ఇవాళ ప్రజలకు తెలియజేయడం కోసం ఇవాళ మేము అక్కడికి వెళ్ళాం. అంటే నేను ఒకటి గుర్తు చేసుకోవాలి, ఇవాళ కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఇది బయటకు వస్తుంది, దీన్ని ఎట్లయినా అడ్డుకోవాలి. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇవాళ కేసీఆర్ గారు నల్లగొండ జిల్లా మీటింగ్ పెట్టి మీరు ఒకటి అర్థం చెప్తారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మేడిగడ్డకి వెళ్ళారని వారు చెప్తున్నారు. దానికంటే ముందే మేము అదే మా మేనిఫెస్టోలో చెప్పామండి. కాంగ్రెస్ పార్టీ మీరు మాకు మేనిఫెస్టో చూడండి, మేనిఫెస్టోలో చెప్పాం. కాదు సార్, మీరు మేనిఫెస్టోలో పెట్టారు, ఎంక్వైరీ చేపిస్తామన్నారు. మీరు ఐదుగురు మంత్రులు, ప్లీజ్ లెట్ మీ అండి, మీరు ఐదుగురు మంత్రుల బృందం వెళ్ళింది, అక్కడ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చింది, విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు, ఒక విచారణ జరుగుతున్నది. మళ్ళీ వాళ్ళు ఎందుకు వెళ్ళారు? అదే చెప్తున్నా. ఇవాళ శాసనసభ అంటే ఏదైనా కూడా చట్టసభల ద్వారా జరుగుతుంది. చట్టసభల గతంలో వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళలే కదా, అసెంబ్లీ మీద వీళ్ళ నమ్మకం లేదు కదా. అందుకే అసెంబ్లీలో ఉన్న అన్ని పక్షాలని, వైరు పక్షాలను కూడా తీసుకోలేదు. అందుకే మీరు ఆగండి. ఏం జరుగుతుంది? ఇలా మా మంత్రి గారు, మా ముఖ్యమంత్రి స్వయంగా ఆహ్వానించారు, మీరందరూ ప్రతిపక్ష నాయకులు కూడా రండి, అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే బాధ్యత, తెలియజేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. సో అందుకే మేము ఆ విధంగా ఇవాళ ఆహ్వానించినాం. నేను ఒకటి చెప్తున్నా, అసెంబ్లీకి రాని వ్యక్తి ఇవాళ ఎక్కడో కూర్చొని, ఇంట్లో కూర్చొని ఇవాళ రాజకీయాలు చేసి మాట్లాడు. మరి నేను ఏం చెప్తున్నా అంటే, మీరు కాళేశ్వరంలో జరిగిన అవినీతిని డైవర్షన్ లో భాగంగానే, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇవాళ నల్గొండ మీట్. ఇంకొకటి, ఇవాళ ఢిల్లీకి అఖిల పక్షానికి తీసుకెళ్తారు. మరి అయ్యా కేసీఆర్ గారు నేను సూటిగా ప్రశ్న తెలుసుకున్నా, నువ్వు 9.5 ఏళ్ళుగా అధికారం ఉన్నావుగా, ఎన్నిసార్లు అఖిల పక్షానికి ఢిల్లీ తీసుకో? ఐ కెన్ ఛాలెంజ్ యూ ఫ్రమ్ కేసీఆర్. ఇలా బీఆర్ఎస్ నాయకులు ఎవరు చెప్పినా కూడా ఓకే. ఎన్నిసార్లు అసలు ధర్నాలే ఎత్తేసినటువంటి చరిత్ర ఈ కేసీఆర్ వాళ్ళు మళ్ళీ మాట్లాడలేదు. ఎన్నిసార్లు ఒకటి సూటిగా మిమ్మల్ని మీరు మాట్లాడతారు, మాట్లాడాలి. పెద్దలనే ఆ గౌరవం ఉంటే నేను కూడా ఐ కెన్ ఆల్సో రెస్పెక్ట్. మీరు మాట్లాడితే